చూసేదానికి చాలా బాగుంది. కొంచెం నీళ్ళేసి కడిగాను. మనకి తోడేవి లేరు. ఎవరైనా తోడు తీసుకొచ్చి ప్రయత్నం చేసి మనతో వెళ్ళాలి, హంటింగ్కి తిరగాలని చాలామందికి ఉంటుంది. మనకే సమయం ఉండదు. ఎందుకంటే మనం పని చేసుకునే వాళ్ళం. ఏ రోజుకి ఆ రోజు పని చేసుకుంటే కానీ మనకి జీవితం అనేది ముందుకు సాగదు. అందువల్ల ఎవరితోటి ప్రయాణం అనేది కుదరదు. వాళ్ళతో కలిసి వెళ్ళే అవకాశం ఉండదు. ఎందుకంటే మనకి ఎక్కువ ప్లేసులు తెలుసని వాళ్ళు నమ్ముతూ ఉంటారు. మనమే వేరే వాళ్ళ మీద వాళ్ళకి తెలిసినటువంటి ప్లేసుల్ని ఆధారం చేసుకుని వాళ్ళతో పాటు అప్పుడప్పుడు వెళ్ళి వెతకడం జరుగుతుంది పని లేని సమయాల్లో. అంతేగాని ఎక్కువ ప్లేస్ మనకి ఏం తెలియదు. తెలిసినంతవరకు దాదాపుగా నాకు చాలా మంది బయట వాళ్ళు చూపించారు ప్లేసులు ఇవన్నీ. అది విషయం. ఎక్కువ శాతం మనం ఇలాంటి హంటింగ్ చేయాలంటే చాలా కష్టం అన్నమాట ఇప్పుడున్న సిచ్యువేషన్. అలాగే మాట్లాడుతూ ముందుకు వస్తున్నాను. వజ్రాల వేటలు మాటలు చెప్పాలంటే ఎండ బీభత్సంగా ఉంది. ఉంటుంది ప్రతి ఒక్కరికి. వీళ్ళకి మంచి ప్లేసులు తెలుసు, వీళ్ళతో పాటు వెళ్తే మనకు కూడా బాగుంటుంది అనేసి. మీకు కుదిరినప్పుడు నాకు సమయం ఉండదు, నాకు సమయం వచ్చినప్పుడు మీకు సమయం ఉండదు. అన్నీ కుదురుకున్నాక మనకి ఏదో ఒక పని పడుతుంది. నేనైతే ప్రజెంట్ కూలి పనికి వెళ్తుంటాను. ఆ పని లేని సమయంలో ఏదో ఒక రోజు చూసుకొని ఇలాంటి వేటకి రావటం జరుగుతుంది. ఎలా ఉందంటే స్క్రీన్లో ఈ స్టోన్ ఎలా కనబడుతుందో కూడా నాకు తెలియలేదు, అంత ఎండ అయితే ఉంది. చెట్టు కింద ఉన్నటువంటి వాటర్ బాటిల్లో నీళ్లు పోసి కొంచెం దీన్ని ఉరకలా టచ్ చేశాను. చెట్టు కింద నీళ్ళలో ఉంది ఒక వాటర్ బాటిల్. దాంట్లో ఉన్నటువంటి వాటర్ని తీసి దీన్ని ఉరక శుభ్రం చేశాను. రానున్న 24 గంటల్లో ఎంత ఎండ కాస్తుందో తెలియదు, కానీ ఇప్పుడైతే పిచ్చి లేసిపోతుంది ఎండకు మాత్రం. వీడియోకి స్టోన్ కనబడితే లైక్ చేయండి ఫ్రెండ్స్. ఎంత ఎండలో వీడియో చేస్తున్నాను అనేది నాకే తెలుస్తుంది. ఈ ఎండ ఈ స్టోన్ ఒకేలా కనబడుతున్నాయి. పిచ్చి రాయేం కాదు ఇది, లావా నుంచి ఉడికిపోయినటువంటి స్టోన్ ఇది.
నల్లరాయి కనబడటం, మనం దాన్ని తీసి శుభ్రం చేయటం. వీడియో చూసి మెసేజ్ చేసేవాళ్ళు మీ పేరుతో పాటు మీ ఊరు కూడా మెసేజ్ చేయండి. ఒకవేళ మీ ఊరి దగ్గరలో ఏదైనా ఇలాంటి అనుభవాలు ఉంటే, ఛాన్సెస్ ఉంటే మీకు తప్పకుండా ఆ ప్రాంతంలో మీరు ప్రయత్నం చేయండి అనేసి మీకు ఒక చిన్న సలహా అయితే ఇవ్వగలుగుతాను. ఎక్కడ ఏముందో, ఏ ప్రాంతంలో ఎక్కువ ఈ వీడియోస్ చూస్తున్నారో, ఏ ప్రాంతం వల్ల అనేది నాకు ఒక ఆలోచన వస్తుంది. అందువల్లే మీ పేరుతో పాటు మీ ఊరు కూడా మెసేజ్ చేయండి. అప్పుడే ఆ చుట్టుపక్కల ఉండేటువంటి ఊర్లని మీకు తెలియజేస్తాను. తప్పకుండా మీరైతే ఆ ప్రాంతానికి చేరుకొని ఖాళీగా ఉండే సమయంలో వెళ్ళి ప్రయత్నం చేస్తారని ఖచ్చితంగా మీకు నచ్చితే లైక్ చేయమని మిమ్మల్ని కోరుతున్నాను. ఇదే ప్రతి యూట్యూబర్ మీ దగ్గర నుంచి అడిగేది. వీడియో నచ్చితే తప్పకుండా ఒక లైక్ చేయండి. ఇలాంటి వీడియోస్ కావాలనుకుంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పనిలేని సమయాల్లోనే ఇలాంటి వజ్రాల వేట అన్వేషణ అనేది, ఇలాంటి లావా స్టోన్స్ని గుర్తించి వెతికి అలాంటి ప్రాంతంలో ప్రయత్నం చేయండి. ఇలా ఉంటుంది లావా స్టోన్. ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కొక్క విధంగా లావా అనేది వస్తుంది. కింబర్ లైన్ స్టోన్స్ కొన్ని వేల అడుగు కిలోమీటర్ల లోతు నుంచి ఇవి వస్తుంటాయి. సామాన్యంగా భూమి పైన చిక్కేటి కావు ఇవి. వజ్రం కొంచెం కఠినంగా ఉంటుంది. ఖచ్చితంగా సరిపడ్డ దెబ్బ తగిలితే పగిలిపోతుంది. పగలని ప్రయత్నాలు చేయమాకండి.